కాదు. నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 28, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మాతో మాట్లాడే గొప్ప దేవా, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఎవరైతే ఇహలోకమందుండే ధనమును, పేరు ప్రఖ్యాతులను, ఐశ్వర్యమును నమ్ముకున్న వారుగా ఉంటారో అవన్నీ కూడా పాడైపోతాయి, నశించిపోతాయి అనేటటువంటి సత్యాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నారు. అయితే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారని తెలియపరచడం ఇక్కడ మనం గమనించగలం. నీతిమంతులు అనగా ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి వారు. వారి వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, ఒక చిగురాకు అనగా నూతనమైనదిగా, బలమైనదిగా ఒక ఆకు ఏ విధంగా ప్రతి మొక్కకు, చెట్టుకు అది వస్తూ ఉందో, అదే రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు వృద్ధి నొందుతారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 13, ఆది కాండం 26వ అధ్యాయము 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాక్ గారిని చూస్తూ ఉన్నాం. అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివాసం చేస్తున్న కాలమందు వచ్చినటువంటి కరువును బట్టి అతడు ఐగుప్తునకు వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని రాజుతో చెప్పుటకు అతడు వెళ్ళాడు. ఆ స్థలమందు ప్రభువారు అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసింపుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించదనని ప్రభువారు కొన్ని సంగతులు తెలియపరిచి మాట్లాడారు. ఆ మాటలన్నిటినీ విన్నటువంటి ఇస్సాకు విశ్వసించి దేవుని మాట చొప్పున అతడు అక్కడ నివాసం చేసి, ఆ సంవత్సరము ఆ దేశమందుండి అతడు విత్తనం వేసినప్పుడు దేవుడు 100 ఫలమునిచ్చారు. అంతేకాక ప్రభువారు అతను ఆశీర్వదించారు గనుక అతడు గొప్పవాడయ్యాడు. అంత మాత్రమే కాక మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ప్రభువారు అభివృద్ధి పొందింప చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, కరువు అనంటే ఏ విధమైనటువంటి ఫలాలు, ఆహారము దొరకని స్థితి. అలాంటి ఆ చోట ఓ చిగురాకు వలె ఇస్సాకు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వృద్ధి పొందింపజేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ ఏ విషయాల్లో మీరు కరువును, లేమిని, బాధను, కొరతను అనుభవిస్తూ ఉన్నారో, ఈ దినం దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారై ఉంటే నిశ్చయంగా ఆయన మీతో మాట్లాడి సరి అయినటువంటి మార్గములో మనల్ని నడిపించి కావలసిన చక్కని ఆలోచన చెప్పి మనం చేయు ప్రయత్నమును ఆయన సఫలపరిచి వృద్ధి పొందింపజేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు ఏ విషయాల్లో లేమిని, కొరతను అనుభవిస్తున్నారు, వాక్య ప్రకారం ప్రవర్తించి వారు తమ జీవితంలో మీరు అనుగ్రహించి అభివృద్ధిని పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని దర్శించండి, ఆదరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్.